అందరికీ నమస్కారం. మేధో సంపత్తి చట్టం అనే ఈ ప్రత్యేకమైన అంశం గురించి మనం ఈరోజు వివరంగా తెలుసుకుందాం. ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ ఎల్ఎల్బి సిలబస్లోని మొదటి యూనిట్ ఆధారంగా అసలు ఈ మేధో సంపత్తి అంటే ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటి, అందులో ఏ ఏ రకాలున్నాయో చర్చిద్దాం. సరే, ఒక చిన్న ప్రశ్నతో మొదలుపెడదామా? డార్జిలింగ్ టీకి, ఓ కొత్త రకం పత్తికి, ఇంకా ఓ లైవ్ కాన్సర్ట్కి, వీటన్నింటికీ కామన్గా ఏముంది? విచిత్రంగా ఉంది కదా. కాని వీటన్నింటినీ కలిపే ఒకే ఒక విషయముంది. అదే మేధో సంపత్తి చట్టం. అదెలాగో ఇప్పుడు చూద్దాం. అసలు ఆ కనెక్షన్ ఏంటో అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా మేధో సంపత్తి అంటే ఏంటో స్పష్టంగా తెలుసుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే మేధో సంపత్తి అంటే మన మెదడు నుంచి, మన తెలివి నుంచి పుట్టిన సృష్టి అన్నమాట. అంటే పరిశ్రమలు, సైన్స్, సాహిత్యం, కళలు, ఇలా ఏ రంగంలోనైనా సరే మన ఆలోచనలకు, మన సృజనాత్మకతకు చట్టం కల్పించే హక్కులే ఈ మేధో సంపత్తి. ఎక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటంటే, ఒక ఇల్లు, ఒక కారు లాంటి వాటిని మనం చూడగలం, తాకగలం. కాని మేధో సంపత్తిని అలా చూడలేం, తాకలేం. ఇది కనిపించని ఆస్తి. అయినా సరే దీన్ని మనం అమ్మొచ్చు, కొనొచ్చు, లేదా లైసెన్స్ కూడా ఇవ్వచ్చు. అందుకే ఇది చాలా విలువైన ఆస్తిగా మారింది. అసలు ఈ చట్టం ఎందుకు? దీని ముఖ్య ఉద్దేశ్యమేంటంటే, కొత్త కొత్త విషయాలు కనిపెట్టేవాళ్లని, సృజనాత్మకంగా ఆలోచించేవాళ్లని ప్రోత్సహించడం. వాళ్ల కష్టానికి సరియైన గుర్తింపు, ఫలితం దక్కేలా చూడటం. అప్పుడే కదా సమాజానికి మేలు చేసే మరిన్ని ఆవిష్కరణలు వస్తాయి. సరే, ఈ మేధో సంపత్తిని ప్రధానంగా 2 పెద్ద రకాలుగా విభజించారు. వాటి గురించి తెలుసుకుంటే మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. 1. పారిశ్రామిక ఆస్తి, అంటే పరిశ్రమల్లో, వ్యాపారాల్లో ఉపయోగపడేవి. ఉదాహరణకు కొత్త ఆవిష్కరణలకు ఇచ్చే పేటెంట్లు, బ్రాండ్ పేర్లకు ఇచ్చే ట్రేడ్ మార్క్లు, వస్తువుల డిజైన్లు, ఇలాంటివన్నీ దీని కిందకొస్తాయి. ఇక 2ది కాపీరైట్ మరియు దానికి సంబంధించిన హక్కులు. ఇది కళలకు, సాహిత్యానికి సంబంధించింది. అంటే పుస్తకాలు, సినిమాలు, పాటలు, పెయింటింగ్స్, వీటికి సంబంధించిన హక్కులన్నమాట. మనం మొదటగా ఈ పారిశ్రామిక ఆస్తిలో ఒక ముఖ్యమైన దాని గురించి మాట్లాడుకుందాం. అదే భౌగోళిక సూచనలు. ఒక వస్తువు యొక్క ప్రత్యేకత, దాని నాణ్యత, అది తయారైన ప్రదేశం మీద ఆధారపడి ఉన్నప్పుడు ఈ రక్షణ ఇస్తారు. ఈ మ్యాప్ చూశారా? భారతదేశంలో ఇలాంటి భౌగోళిక సూచనల ద్వారా రక్షణ పొందిన ఎన్నో ప్రసిద్ధ ఉత్పత్తులు ఉన్నాయి. ఈ గుర్తింపు ఆ ఉత్పత్తి యొక్క మూలాన్ని, దాని కీర్తిని కాపాడటానికి సహాయపడుతుంది. చట్టం ప్రకారం దీని నిర్వచనం ఏంటంటే, ఒక వస్తువుకి ఒక ప్రత్యేకమైన భౌగోళిక మూలముండాలి. అంతేకాదు, ఆ మూలం వల్లే దానికొక ప్రత్యేకమైన నాణ్యతగాని, పేరుగాని వచ్చుండాలి. సింపుల్గా చెప్పాలంటే ఆ ప్రదేశం వల్లే ఆ వస్తువు అంత స్పెషల్ అన్నమాట. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ డార్జిలింగ్ టీ. ఆ టీకి అంత మంచి రుచి, సువాసన ఎందుకొస్తుంది? ఎందుకంటే అది డార్జిలింగ్ ప్రాంతంలో ఉండే ప్రత్యేకమైన వాతావరణంలో పండుతుంది కాబట్టి. ఇప్పుడు ఈ చట్టం ఏం చేస్తుందంటే, డార్జిలింగ్ అనే పేరును ఆ ప్రాంతంలో పండిన టీకి తప్ప వేరే ఎవరూ వాడకుండా చూస్తుంది. సరే, ఇప్పుడు మేధో సంపత్తిలో ఒక కొత్త రకమైన రక్షణ గురించి తెలుసుకుందాం. అదేంటంటే కొత్త మొక్కల రకాలకు ఇచ్చే రక్షణ. ఇక్కడ మొక్కలను అభివృద్ధి చేసే పెంపకందారుల హక్కులకి, రైతుల హక్కులకి మధ్య ఒక బ్యాలెన్స్ చాలా అవసరం. మన దేశంలో దీన్ని మొక్కల రకాలు మరియు రైతుల హక్కుల పరిరక్షణ చట్టం 2001 అనే ప్రత్యేక చట్టం ద్వారా నియంత్రిస్తారు. ఇది మన దేశ అవసరాలకు తగ్గట్టుగా రూపొందించిన ఒక ప్రత్యేకమైన వ్యవస్థ. ఈ చట్టం చాలా తెలివిగా రూపొందించబడింది. ఒకవైపు కొత్త రకాల మొక్కలను అభివృద్ధి చేసిన బ్రీడర్స్కి వాళ్ల కష్టానికి ప్రతిఫలం దక్కేలా కొన్ని ప్రత్యేక హక్కులు ఇస్తుంది. మరోవైపు తరతరాలుగా విత్తనాలను దాచుకుని పండించుకుంటున్న రైతుల సాంప్రదాయ హక్కులను కూడా కాపాడుతుంది. ఇది చాలా కీలకమైన విషయం. ఈ రక్షణ ఎంతకాలం ఉంటుందంటే, చెట్లు, తీగల్లాంటి వాటికి రిజిస్ట్రేషన్ చేసిన తేదీ నుండి ఏకంగా 18 సంవత్సరాల పాటు హక్కులుంటాయి. అంటే వాళ్లు పెట్టిన పెట్టుబడికి, చేసిన పరిశోధనకి మంచి ప్రతిఫలం దక్కేలా చూశారన్నమాట. ఇక మిగతా పంటల విషయానికొస్తే ఈ రక్షణ 15 సంవత్సరాల పాటు ఉంటుంది. ఇంత ఎక్కువ కాలం రక్షణ ఇవ్వడం వల్ల వ్యవసాయ రంగంలో కొత్త కొత్త ఆవిష్కరణలు వస్తూనే ఉంటాయి. చివరిగా మనం కాపీరైట్కి చాలా దగ్గరగా ఉండే సంబంధిత హక్కుల గురించి మాట్లాడుకుందాం. వీటిని నైబరింగ్ రైట్స్ అని కూడా అంటారు.
ఇవి అసలు సృష్టికి సంబంధించినవి కాదు, దాన్ని ప్రదర్శించేవాళ్లకి, ప్రసారం చేసేవాళ్లకి సంబంధించినవి. వీటిని నైబరింగ్ రైట్స్ అని ఎందుకంటారంటే, ఇవి కాపీరైట్కి పక్కనే ఉంటాయి, కానీ వేరే వాళ్లని రక్షిస్తాయి. అంటే పాట పాడిన గాయకులు, స్టేజ్పై నటించిన యాక్టర్స్, సౌండ్ రికార్డింగ్ చేసిన ప్రొడ్యూసర్లు, ఇంకా టీవీ, రేడియో లాంటి ప్రసార సంస్థల హక్కులను ఇవి కాపాడుతాయి. అయితే ఈ హక్కుల విషయంలో ప్రపంచ దేశాల్లో ఒకే రకమైన విధానం లేదు. మన భారతదేశంలో, అలాగే యూరోపియన్ యూనియన్లో వీటికి బలమైన చట్టపరమైన రక్షణ ఉంది. కానీ అమెరికా లాంటి దేశాల్లో ఎక్కువగా కాంట్రాక్టుల మీదే ఆధారపడతారు. ఈ తేడా అంతర్జాతీయ చట్టంలో ఒక ఆసక్తికరమైన అంశం. కాబట్టి మనం చూసినట్టు మేధో సంపత్తి చట్టం అనేది టీ నుండి టెక్నాలజీ వరకు మానవ సృజనాత్మకతకు సంబంధించిన ప్రతి అంశాన్ని కాపాడుతుంది. ఇది మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్నవైపు నడిపిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బయోటెక్నాలజీ లాంటివి ఇంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో భవిష్యత్తులో ఇంకెలాంటి కొత్త మేధో సృష్టిలకు చట్టపరమైన రక్షణ అవసరం కావచ్చు? ఆలోచించండి.